ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ శ్రోతలకు శుభములు తెలియపరుస్తున్నానండి. మరి ఈ దినాలలో మనం ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు మీరందరూ కూడా. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా మేము మా ఎల్రోయి మినిస్ట్రీ తరపున మరి ముందుగా అంత్య దినములో అపాయములనియు మరి రెండవ భాగముగా మరి ప్రార్థనా శక్తి అని మీకు తెలియపరుస్తున్నాం. మరి మార్కు సువార్త 1:35 చూసినట్లయితే మరి రాయబడిన యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను అని మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, ప్రార్థన ద్వారా మనకు దేవునికి సహవాసం సంబంధం ఏర్పడుతున్నది. ప్రార్థనయే మనలను దేవునితో కలుపుతున్నది. ప్రార్థన లేకపోతే మనకు దేవునికి సంబంధం తెగిపోతుంది. జాగ్రత్త సుమి, ఈ అంత్య దినాలలో ఉంచున్నాం. ప్రభు రాకడ మరి సమీపంగా ఉన్నదని సూచనలు తెలియపరుస్తున్నది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని సన్నిధిలో ఆ దైవికమైన నీతిని నెరవేర్చడానికి ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మరి దేవుని స్తోత్రం, ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమలే ప్రభు మీద దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మరి దేవునితో కూడా సహవాసం పెట్టి ప్రార్థన చేయగలిగితే మరి మన కొరకు దేవుడు ఆకాశం తెరుస్తున్నాడు. మరి దేవుడు వాగ్దానం చేసినట్లుగా అంత్య దినములో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. కనుక ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యం అంటున్నది, మరి దేవుడు ఆయన పెందల కాడనే లేచి అని రాయబడి ఉంటున్నది. ప్రియులారా, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. థ్యాంక్ యూ మాస్టర్. మరి వాక్యాన్ని చూడండి. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే అనే మాటను మనం గుర్తించాలి. మార్కు 1:35 మరి ఈ మాట మనం చదువుతున్నాం. అంటే దేవునితో, తండ్రి అయిన దేవునితో ఆయన సహవాసం పెట్టుకొని ఉన్నాడు. అది అందుకే ఆయన చాలా చీకటి ఉండగానే పెందల కడని లేచి ప్రార్థన చేస్తున్నాడు. అందువలననే మరి దేవుని ఆత్మ ఆయనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దామా? మహోన్నతుడైన తండ్రి, ఇదిగో ప్రభువా, నీవు ఆ యొక్క పెందలగడం లేచి మీరు ప్రార్థన చేసి అలాగనే తండ్రి పరిశుద్ధాత్మలో నింపబడి అలాగనే తండ్రితో మాట్లాడుతూ ఎలాగ మీరు ఒకటిగా ఉన్నారు అలాగనే ప్రార్థన చేయుచున్న వారందరినీ కూడా మీరు ఐక్యపరచగల దేవుడు గనక మీకు స్తోత్రాలు. ప్రార్థన ఆత్మను ప్రతి ఒక్కరు దయచేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.